మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చిమ్ముకుర్తి మండలం చిమ్ముకుర్తి గ్రామంలో అయితే ఉన్నాం. సో రామతీర్థం గంగమ్మ తిరునాళ్ళకైతే మన జనసేన పార్టీ ప్రభలైతే ఎంతవరకు వచ్చాయో, ఎంతవరకు ఏర్పాట్లు వచ్చాయో క్లియర్ గా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. పదండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నాగేశ్వరరావు. ఎలా ఉన్నారు? బాగుండమ్మా. సో రామతీర్థం తిరునాళ్ళంటే, గంగమ్మ తిరునాళ్ళంటే ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి మీ చిమ్ముకుర్తిలో. బట్ మీరు ఈ జనసేన పార్టీ ప్రభలు ఎంతవరకు వచ్చాయి, మరి మీరు ఎలా చేసుకుంటారు? మేము ఫస్ట్ నుంచి నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి అమ్మా. ఫస్ట్ నుంచి ఎద్దులతోటి పెపన కట్టి తోలేవాళ్ళమే ఫస్ట్ నుంచి. ఇప్పుడు కోరీల వల్ల ఈ ఎల్ని కరెంటు వల్ల ఇప్పుడు మామూలుగా తీసుకొని పోవడం జరుగుతుంది. ఒకప్పుడు ఎద్దులతోటి బాగా తోలేవు, ఫస్ట్ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కరెంటు పేపల వల్ల కోరీలు ఉండడం వల్ల మేము తోలేక ఇప్పుడు మామూలుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉంటానే ఉంది. జనసేన పార్టీ జనసేన 2-4 సంవత్సరాల నుంచి కడుతున్నామమ్మా. అంతకుముందు అలా ఉండేది. అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ, హస్తం గుర్తు, టీడీపీ రెండే. సేమ్ గుర్తులో ఏమీ లేవు. ఈ పార్టీలన్నీ ఈ మధ్య పార్టీలన్నీ కొత్త పార్టీలు వస్తాయి. వచ్చిన వాళ్ళ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. అందరూ కలిసి కట్టుగానే చేసుకుంటూ కలిసి బాగానే జరుగుతుంది మేడం. అంటే ఏ ప్రభ పోయినా అందరూ కలిసే వెళ్తారు. కలిసే పోతున్నాం. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? ఇది 110. సో ఎన్ని రోజుల నుంచి ఇది మొత్తం వర్క్ జరుగుతుంది? 15 రోజులు ఉంది మేడం. 15 రోజుల నుంచి ఉంది. ఎంతమంది ఏర్పాటు చేశారు వర్కర్స్? మొత్తం ఒక 500 కుర్రోళ్ళు జనం ఉన్నారు ఇక్కడ సేమ్ గుర్తులో. కుర్రోళ్ళు అందరూ కలిసి కుర్రోళ్ళు. సో ఇది మొత్తం 110. లాస్ట్ ఎప్పుడు తీసుకెళ్తారు అక్కడికి? 11వ తారీఖు 9 గంటలకల్లా ప్రయాణం ఇక్కడ నుంచి. లాస్ట్ ఏ విధంగా తీసుకెళ్తారు? ట్రైల్ మీద తీసుకెళ్తాం. ఇంకా అంటే తీసుకునేటప్పుడు చాలా అడావిడి ఉంటుంది అంటారు. బాగానే ఉంటది. గుర్రాలు, తప్పెట్లు, మేళాలు అన్ని బాగానే ఉంటాయి. ఎద్దులు. ఓవరాల్ గా ఇయర్ ఎంత ఖర్చు అవుతుంది? 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు. 20 లక్షలు అనుకున్నా ఈ సంవత్సరం ఎలా భారీగా చేయాలి అని. బ్రహ్మాండంగా అనుకున్నా బాగానే జరుగుతుంది. సో ఏర్పాట్లు ఎంత వరకు వచ్చి మొత్తం అయిపోయాయి? రెడీ చేస్తున్నాం. రేపు 6 రెడీ. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? ఎంగిశెట్టి బ్రహ్మయ్య అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు? యాక్చువల్ గా అండి గత 40 సంవత్సరాలుగా చేమకుర్తిలో ఈ యొక్క ప్రభల ఏర్పాటు జరుగుతూ ఉంది. పాత సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇప్పుడున్న యువతరం కూడా ఆ సాంప్రదాయాలను కొనసాగించే ప్రక్రియలో భాగంగా ప్రతి పార్టీ వారు వాళ్ళ పార్టీకి సంబంధించి అంతా ప్రభలు కట్టుకుంటా ఉన్నారు. అలాగనే జనసేన పార్టీకి సంబంధించి మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం మేడం. 110 అడుగులు ఉన్నారు కదా సార్, ఎప్పుడు ఈ విధంగానే ఉంటుందా లేకపోతే ఇయరే అలా ఉందా? ఎప్పుడు ఇంతే మేడం. మినిమం 100 ఫీట్స్ కి కొంచెం అటు ఇటుగా ఉండిద్ది. 100 ఫీట్స్ కి ఎప్పుడు తగ్గకుండా అందరూ అన్ని పార్టీల వారు చేసుకుంటా ఉంటారు. అదేంటంటే ఒక అమ్మవారికి గ్రేట్నెస్, హైనెస్ కి ప్రతీకగా అమ్మవారి ఎదురుగా నించోబెట్టుకుంటాం అనమాట. ఆ హైట్ కి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అనేవాళ్ళు ఎప్పటికైనా గానీ గొప్పవారు, అందరికంటే హైనెస్ అంటే దానికి ప్రత్యేకగా ప్రభలను ఏర్పాటు చేసుకుంటాం. అమ్మవారికి ఎదురుగా కనపడే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు 110 అయితే ఏర్పాటు చేశారు అడుగులు. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అడుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఎక్కువ? ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది. మరీ ఎక్కువగా వెళ్లే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలకు తావివ్వకుండా యువకులు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం హ్యాపీగా ఆరోగ్యకరమైన వాతావరణంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం. అంతే. ఇప్పుడు 8 పెంచుకుంటా పోతే 500 పోయింది, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి 100కి కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతా ఉంటాం. మేము విన్నాం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 తిరణాలంటే మన గంగమ్మ తిరణాల రామతీర్థంలో బాగా చేస్తారని విన్నాం. సో చీమకుర్తిలో అందరు నెంబర్ 1 వాళ్ళు ఇంకా బాగా చేస్తారని విన్నాము. సో మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు సార్? యాక్చువల్ గా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఊరేగింపుకే మేడం. ప్రభను తీసుకెళ్లేటప్పుడు ఆ జరిగే ఊరేగింపులో పిల్లలు, మహిళలు అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని యొక్క ఊరేగింపుని ఒక సెలబ్రేషన్ లా చేసుకుంటా ఉంటాం. దానికి సంబంధించి డీజేలు గానీ, డ్రమ్స్ గానీ, ఎద్దులు గానీ, గుర్రాలు గానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు పాత రోజులు ఎలా ఉండేవో, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా టెక్నాలజీని దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా, దాన్ని పూర్తిగా తగిలించుకోకుండా ఒక సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రక్రియగా నేటి యువతరం కూడా వెళ్ళాలని చెప్పి ఇది సింబాలిక్ గా చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్. సో ఈ టైంలోనే కదా ఫ్యామిలీ అంతా కలిసేది? ఖచ్చితంగా అందరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలను కూడా పిలుచుకుంటాం. చదువు జాబ్ చేసేవాళ్ళు కానీ ఈ ప్రోగ్రామ్ లో మహిళలు కూడా పాల్గొంటారు. అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది బేసిక్ గా ఏంటంటే కొంచెం మాస్ గా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయాలు అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. చిన్న పిల్లలు, మహిళలు ఏ భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకుంటారు. మీరు చిన్నప్పుడు తిరునాళ్ళు చూసిన విధానం ఎలా ఉంది, ఇప్పుడు తిరునాళ్ళు చూస్తున్న విధానం ఎలా ఉంటుంది?
తిరునాళ్ళు అయితే సాంప్రదాయ పరంగా ఏ మార్పులు లేవు, కాకపోతే కొంచెం టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవం. పాత రోజుల్లో ఈ డీజేలు ఇవన్నీ కొంచెం లేని మాట వాస్తవం. ఇప్పుడు డీజేలు వచ్చినాయి కాబట్టి టెక్నాలజీని కొంచెం యాడ్ చేసుకుంటానే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా వెళ్ళిపోవాలి మా ముఖ్య ఉద్దేశం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే మేడం. పేరేంటి? చందు అండి. సో ఈ తిరునాళ్ళలో గంగమ్మ తిరునాళ్ళలో మీ ప్రభ ఎంత వరకు ఉంది? సో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మేమైతే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలనే ఆలోచనతోటి, అంటే మేము చిన్నగా స్టార్ట్ అయినా కానీ, చాలా లేటుగా స్టార్ట్ అయినా కానీ చాలా గొప్పగా చేయాలనే భ్రమతోటి ఉన్నాం మేడం. అది ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నాం. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న తిరునాళ్ళు ఎలా ఉంటుంది? సో ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ అంటే చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది సార్? చిన్నప్పటి నుంచి తిరునాళ్ళు అనగానే ప్రతి ఒక్కరు కలిసే ఒక కలయిక. ఖచ్చితంగా మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ తర్వాత రామతీర్థం అనేది చాలా ఫేమస్. ఈ యొక్క సంబరాలు అనేది 3 రోజులు ఘనంగా జరుపుతారు. దానిలో భాగంగా మేము రేపు 110 అడుగుల తడికి ప్రభని ఊరేగింపుతోటి తాళాలతోటి తప్పెట్లతోటి తీసుకెళ్లాలని చెప్పి ఘనంగా చేయాలని చెప్పి తెలిసాము. సో హ్యాపీయా సార్? చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు అంటే చిన్న విభేదాలు ఉన్నా కానీ, లేకపోతే బంధువులు చిన్న విభేదాలు ఉన్నా కానీ ఎక్కడెక్కడో తల్లిదండ్రులకు దూరంగా బతుకుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పండక్కి అందరు కలుస్తాం కాబట్టి పండక్కి గంగమ్మ తల్లిని ఏ విధంగా అయితే మేము సంతోషంగా చేస్తాం, అలాగే మా యొక్క తల్లిదండ్రులు లేకపోతే మా యొక్క బంధువులు అందరూ వచ్చి కలుస్తామని చెప్పి ఇంకా ఉత్సాహంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మీ మేడం. పేరేంటి? తాతినేని శ్రీరామ్. సో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అయినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే, ఈ జనసేన పార్టీ తరపున ఇలా ప్రభలు ఏర్పాటు చేయడం, సో రేపు గంగమ్మ తిరునాళ్ళకి మీరు చాలా గ్రాండ్ గా చేయాలని ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు వేలాది మంది జనం కూడా రావటం కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే ఒక మాటలో అంతం లేనిది, అమితం లేనిది, అంత ఇష్టం, ప్రేమ అన్నీ కలబోసి ఆయన మీద గుండెల నిండా అభిమానంతో ఈ ప్రభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో నేను విన్న ప్రకారం ఏంటంటే అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాం, బట్ జనసేన పార్టీ యూత్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, చాలా ముందుకు వస్తుంది. కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ కాకుండా ఇంకా గొప్ప స్థాయిలో చూస్తూ మేము పార్టీ పెట్టిన కాడ నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ పెద్దవాళ్ళని కూడా కలుపుకుంటూ పోతూ అంతంత ఎంతయ్యి అన్నట్లుగా మేము పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. ఆయన గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనసేన పార్టీ తరపున మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చూసే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన్యంలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ గిరిజన ప్రాంతాలకు రోడ్లు కానీ వీటికి సంబంధించి ఆయన పనులు చేస్తూ ఉంటే మాకు గర్వంగా ఉంది. మేము వేసిన ఓటు వల్ల అతను డిప్యూటీ సీఎం అయ్యాడు. అతను చేస్తున్నా కూడా దాంట్లో మా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసే ప్రతి డెవలప్మెంట్ని మేము చూస్తూ ఉన్నాం, మీడియాలో కానీ మామూలుగా సోషల్ మీడియాలో కానీ. అది చూస్తుంటే మాకు గర్వంగా ఉంది. మా నాయకుడిని మేము నిలబెట్టుకున్నాం. ఇలాంటి వ్యక్తి ఇంకా రాష్ట్రానికి ఫ్యూచర్లో ఇంకా గొప్ప నాయకుడు సీఎంగా అయ్యే ఆలోచనలో ఆ విధంగా మేము ముందుకెళ్ళిపోతా ఉంటాం. ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం మేడం. ఓకే, సో రీసెంట్ గా సింహపూర్లో జరిగిన ఇష్యూ వల్ల సో దానిపైన మీ రెస్పాండ్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడ్డాం మేడం. మేము ఈ ఏర్పాట్లో ఉన్నప్పటికీ కూడా మేము సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా మా కుటుంబ సభ్యుడు మా పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా బాధపడతాం అదే విధంగా బాధపడ్డాం. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ వ్యక్తి బయట వ్యక్తి కాదు, మా ఇంటి వ్యక్తిగానే భావిస్తాం. మేము జన సైనికులం కాబట్టి అది జరిగినప్పుడు శంఖపూర్ ఘటన మన సంథింగ్ అది ఫుడ్ సంథింగ్ కోర్సులో సమ్మర్ క్యాంప్లో ప్రమాదం జరిగిన మాట వాస్తవం. మేమైతే ఆ కాపాడిన వ్యక్తులకి మా జనసేన సైనికుల తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. చూడండి, కళ్యాణ్ గారు అంత ఇబ్బంది జరిగినా కూడా గిరిజన ప్రాంతాలకు ఇచ్చిన మాట కోసం ఆ రోజు ఆ ప్రోగ్రాం చేయకపోతే మళ్ళీ ప్రోగ్రాం మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి, ఈ అభివృద్ధి పనులు ఆగిపోతాయని చెప్పి ప్రజలే ముఖ్యం అన్నట్టుగా వెళ్ళారు. కాబట్టి నిజంగా దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ముఖ్యంగా మా గంగమ్మ తల్లి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉంటాయి. అదేవిధంగా మా జన సైనికులు మనస్ఫూర్తిగా వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి పూజలు చేపిస్తూ ఉంటాం మేడం ఈ తిరునాళ్ళ సందర్భంగా.
మరి చూసారు కదండి, రామతీర్థం గంగమ్మ తిరునాళ్ళకైతే మన చీమకుర్తిలో జనసేన పార్టీ ప్రభలైతే 110తో అయితే ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. రేపైతే ఇదైతే ఇక్కడి నుంచి గంగమ్మ దేవాలయం దగ్గరికి అయితే వెళ్తూ ఉండిద్ది. సో ఈ క్రమంలో చాలా భారీగా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తారంట. ఈసారి 110 అడుగులతో 20 లక్షల ఖర్చుతో అయితే భారీగా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి అంగరంగ వైభవంగా చేస్తున్నప్పుడు మనం కూడా రావాలి కదండి. మళ్ళీ రేపు చూద్దాం. సో ఇంకేమో చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.